అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ నరేందర్ సిద్ధంగా ఉన్నారు. నరేందర్. రైట్ సునీత, గుడ్ మార్నింగ్. మరి కొన్ని నిమిషాల్లోనే పోలింగ్ సంబంధించినటువంటి రిజల్ట్ ఒక్కొక్కటిగా రాబోతుంది. ముందు 8 గంటలకు ఏదైతే ముందుగా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక్కొక్కటిగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే టీచర్స్ కావచ్చు, లేదంటే దివ్యాంగులు కానీ, అదే సమయంలో వృద్ధులు కావచ్చు, ఇట్లాంటి వాళ్లకు ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ సంబంధించిన ప్రక్రియకు సంబంధించి 8 o'clock అది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక్కొక్కటిగా షేక్పేట్ తో మొదలవుతుంది. షేక్పేట్ మొత్తం 7 డివిజన్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో 7 డివిజన్ లో షేక్పేట్ డివిజన్ నుంచి మొదట స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఎర్రగడ్డ, బోరబండ వరకు కూడా 7 డివిజన్లు పూర్తిగా 11 గంటల వరకు ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి రిజల్ట్ పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. కోట వియావర్స్ దగ్గర, స్టేడియం దగ్గర భారీగా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి సిబ్బంది వచ్చారు. పోలీసులు, పారామిలిటరీ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పాసులు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారు 58 మంది, ఇండిపెండెంట్లు, అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ లో పోటీ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ తరఫున ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే లోపలికి చేస్తారు. అదే ముందుగా 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయిన తర్వాత 10 రౌండ్స్ ని కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. 42 టేబుల్స్, వాస్తవానికి 42 టేబుల్స్ వేయరు, ఎందుకంటే త్వరగా కంప్లీట్ చేయడం కోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారి కన్నన్ కూడా నిన్న చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొదట కౌంటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో మొత్తం 105 పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి. దాంట్లో దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు అనుకున్నటువంటి వాళ్ళు మొన్న ఒక 3 days ముందే పోలింగ్ స్టార్ట్ 11th నాడు పోలింగ్ స్టార్ట్ అయితే అంతకన్నా ముందు 2-3 రోజుల ముందే వాళ్ళు వేశారు. వాళ్ళ ఓట్లు ముందు లెక్కిస్తారు. 105 ఓట్లలో ఎవరికి ఎన్ని వస్తాయని కూడా వెల్లడిస్తారు. 8:15, 8:20 వరకు ఆ ప్రక్రియ పూర్తవుతుంది. దాని తర్వాత అసలు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. షేక్పేట్ నుంచి ఎలక్షన్ సంబంధించినటువంటి రిజల్ట్ ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతుంది. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 ఓట్లున్నాయి. కానీ మొన్న మనం చూసాం, కేవలం 1,94,621 ఓట్లు మాత్రమే పోలైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 50% లోపే పోలింగ్ అయింది. మిగతా 50% దాకా కూడా కాలేదు. దాని కారణాలు చాలా రకంగా విశ్లేషిస్తున్నారు. కొంతమంది యువత ఓటేయకపోవడం కానీ, కొంతమంది అక్కడ ఓట్లు ఉండి డబుల్ ఓట్లు వేరే చోట్ల ఉండడం వల్ల కానీ, వివిధ కారణాల వల్ల ఓట్లు వాళ్ళు వేయలేని పరిస్థితి వల్ల 48.49% మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అంటే 1,94,000 చిల్లర పోలేనటువంటి పరిస్థితి. కనుక ఈ 58 మంది అభ్యర్థుల భవితవ్యం అనేది 11 గంటల లోపే వచ్చే అవకాశం ఉంది. మనకు ఫస్ట్ ట్రెండ్ మాత్రం 10 o'clock లోపే పొలిటికల్ పార్టీల 3 మనకు తెలిసే అవకాశం ఉంటుంది. డిఆర్ఎస్ వైపు ఉందా, బీఆర్ఎస్ వైపు ఉందా, కాంగ్రెస్ వైపు ఎడ్జ్ ఉందనే విషయం 10 o'clock వరకు తెలిసే అవకాశం ఉంటుంది. కనుక అందరికీ అనుగుణంగా పొలిటికల్ పార్టీస్ ని అప్రమత్తం చేసింది ఎలక్షన్ కమిషన్. భద్రతా ఏర్పాట్లు చేసింది. స్ట్రాంగ్ రూమ్ లో ఎవరైనా మార్జిన్ తో ఒకవేళ అటు ఇటు అయితే 1000-2000 లోపల మాత్రం గొడవలే అవకాశం ఉంటుంది. కనుక అందుకనుగుణంగా పోలీసు భద్రత ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ భారీ మెజార్టీ వైపు కనుక ఏదైనా అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తే మాత్రం చిన్నగా అవతల పార్టీ వాళ్ళు కొంచెం నెమ్మదిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ తక్కువ మెజార్టీతో ఉంటే మాత్రం ఉద్రిక్తతకు చోటు చేసే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ వైపు నిందలు పడే అవకాశం ఉంటుంది. ఇట్లా కనుక ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది. అందుకని 2023లో మనం చూసాం, 47.55 పోలింగ్ శాతం నమోదైంది. కానీ గతంతో కంటే 1% మాత్రమే పోలింగ్ అయింది. కాబట్టి ఆ 1% ఎవరి వైపు వేశారు, గతంలో కంటే ఈసారి ఎవరి వైపు మొగ్గారు అనేది కూడా ఇక్కడ చాలా సర్వత్రా మనం ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సునీత. అయితే గెలుపుపై ఎవరి ధీమా వారికే ఉంది. బీఆర్ఎస్ సానుభూతి ఓట్ల కోసం ప్లాన్ చేస్తోంది. మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచి లాస్ట్ టైం మొన్న చనిపోయినటువంటి నేపథ్యంలో సానుభూతి ఓట్లు వాళ్ళ భార్య మాగంటి సునీత వైపు పడతాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నవీన్ యాదవ్ కూడా నాకు కూడా సానుభూతి ఉంది, నేను కూడా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి దాని ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా ఓడిపోయిన సానుభూతి కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా అంగబలం కానీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తిగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ కలిసి వచ్చే అవకాశం ఉందన్నటువంటి అంచనా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. బీజేపీ కూడా నేను కూడా గతంలో ఓడిపోయాను, అదే సమయంలో
కేంద్ర మంత్రులందరూ ప్రచారం చేశారనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్యనే పోటాపోటీ ఉంది. బీజేపీ ఆ స్థాయిలో వర్కౌట్ చేయలేదనేటువంటి విమర్శలు కూడా ఉంది. ఏదైనప్పుడు కూడా జోరుగా సాగుతున్నటువంటి బెట్టింగ్స్ ఎవరు గెలవబోతున్నారనేటువంటి సస్పెన్స్ ఉంది. ఎవరు గెలిచినా కూడా కొద్ది మెజార్టీతోనే బయటపడతారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఆ కొద్ది మెజార్టీ ఎంత ఉండబోతుంది? నిజంగా సింపతి వర్కౌట్ ఉంటుందా లేదా అధికార పార్టీ హవా కొనసాగుతుందా? ఇది పెద్ద సస్పెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనప్పుడు కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర స్టేడియం దగ్గర మనం ఉన్నాం. కోట్ల పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. 100 మంది పోలీసులను ఆ చుట్టుపక్కల ఎవరు కూడా రానియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 100 మీటర్ల లోపు షాప్స్ కూడా తెరవనీయలేదు పోలీసులు. కిరాణా షాపులు కావచ్చు, ఎట్లాంటి షాప్స్ కూడా ఓపెన్ చేయకుండా పోలీసులు ముందుగానే ప్లాన్ చేశారు. అందుకని ఆ షాప్ దగ్గర ఉండి లీడర్లు వివిధ రకాల మంతనాలు జరుపుతారు, గొడవలకు కారణమవుతాయి. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో షాపులు తీయకూడదని చెప్పారు. మన ఎలక్షన్ రోజు ఏ రకంగా ఉంది అంతకంటే ఎక్కువగా ఇక్కడ ఉంది. మొత్తం 7 డివిజన్లకు సంబంధించినటువంటి అన్ని కూడా సపరేట్ పెట్టారు. అన్ని రకాలుగా ఒక్కొక్కటి ముందు లెక్కించే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాస్తవానికి షేక్పేట్ లో మనం చూస్తాం మొదటి నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా ఉంటుంది అనేటువంటి చర్చ ఉంది. కనుక ఇప్పుడు ఆ కాంగ్రెస్ షేక్పేట్ లో కనుక గణనీయంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కనుక ఎక్కువ వస్తే ఈజీగా అన్నింటిలో కూడా గాలి కొనసాగే అవకాశం ఉంటుందని ఓ చర్చ జరుగుతోంది. కనుక ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే హోప్స్ పెట్టుకుంది. సర్వే ఫలితాలు కూడా అన్ని రకాలుగా వచ్చాయి. సర్వే ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సర్వే ఫలితాలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారనేటువంటి ముందస్తుగా వెల్లడించాయి. కానీ బీఆర్ఎస్ కూడా కేకే సర్వే లాంటి అవుతూ కొన్ని సంస్థలు కూడా బీఆర్ఎస్ ఇంకా సైలెంట్ ఓట్ బ్యాంక్ పడింది అనేటువంటి ఆలోచనలో చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక వాళ్ళు ఎక్కడ కూడా ఇంకా తగ్గట్లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అని వాళ్ళు కూడా అనుకుంటున్న నేపథ్యం కూడా ఉంది. అయితే డిపాజిట్ దక్కించుకుంటుందా లేదా బీజేపీ అనేది కూడా ఇక్కడ సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇక్కడ కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేశారు. లంకాల దీపక్ రెడ్డి సరైనటువంటి అభ్యర్థి ఇద్దరికి సరితూగు కాదు అనేటువంటి చర్చ జరుగుతోంది. కనుక ఇప్పుడు లంకాల దీపక్ రెడ్డికి సరైన అంటే పర్సంటేజ్ వస్తుందా రాదా అనేది ఇక్కడ అందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా మరొక 2-3 గంటల్లోనే ఫలితం వెల్లడే అవకాశం కనిపిస్తుంది. 8 గంటలకు మొదలైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ 10:30-11 లోపే పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. 12 గంటలకు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి అన్ని రకాల ప్రక్రియ చేశారు. 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్స్ లో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఎలక్షన్ సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అందరూ కూడా అక్కడ ముమ్మర ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క అభ్యర్థి తరపున అందరు ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం మనం చూసాం 2023 అసెంబ్లీ జరిగిన మాగంటి గోపీనాథ్ గెలిచినటువంటి సమయంలో చాలా చోట్ల కూడా ఆయనకు ఇక్కడ ఉన్నది. షేక్పేట్ లో మనం ఒకసారి చూస్తే మంచి మెజార్టీ కనపరిచారు. ఎర్రగడ్డలోను, దూరపడ్డలోను, రెహమత్ నగర్ లోను, వెంగళరావు నగర్ లోను, యూసఫ్గూడలోను, సోమాజిగూడలోను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు అదే స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని తిరగదీసి మొత్తం కూడా ఇప్పుడు అటువైపు ఉన్నటువంటి మెజార్టీ అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉందన్నటువంటి సర్వే ఫలితాలు వస్తున్నాయి. గల కారణాలు చాలా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ డివిజన్స్ లో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ అనుకూలంగా ఉందన్నటువంటి చర్చ జరుగుతోంది. కానీ పోలింగ్ పర్సంటేజ్ కాస్త పెరిగినప్పటికీ కూడా అది ఆ ఓట్ బ్యాంక్ ఎటువైపు మళ్ళింది, అదేవిధంగా ఏ రకంగా వేశారు, డబ్బు ప్రభావం ఏ రకంగా చూపింది, గిఫ్ట్ రూపంగా ఇచ్చినటువంటి వాటి ఎవరికి వేశారు, సైలెంట్ ఓట్ బ్యాంక్ ఎవరికి పడింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 10:30 తర్వాత పూర్తి ఫలితం రాకపోయినప్పటికీ కూడా ఎవరు గెలుస్తారన్నటువంటి అంచనా అయితే మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా రైట్ నరేందర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.